వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ప్రపంచమంతా మహిళా సాధికారత కోసం పోటీ పడుతోంది. భారతదేశంలో మహిళలకు పెద్దపీట వేస్తాం. మహిళల్ని దేవతలుగా కీర్తించబడేటువంటి దేశం ఏదైతే ఉందో అంటే భారతదేశమే. సో అట్లాంటి భారతదేశంలో మహిళల పట్ల మాట్లాడుతున్నటువంటి మాటలు అసభ్యపరంగా కించపరుస్తూ చేసేటువంటి కామెంట్స్ మహిళా లోకం మొత్తానికి కూడా ఈరోజు తలెత్తుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మగ అహంకారం, మహిళల పట్ల చూస్తున్నటువంటి చిన్న చూపు ఈరోజు దేశం మొత్తం కూడా చర్చ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బీహార్లో ఎంపీ పప్పు యాదవ్ చేసినటువంటి కామెంట్స్ అవి పలకడానికి మాట్లాడడానికి కూడా చాలా చండాలంగా ఉంటాయి. కాస్టింగ్ కోచ్ అనేది సినీ పరిశ్రమలో ఉంటుంది, సినీ పరిశ్రమలో ఉంది అన్నది ఒక వాదన. చాలామంది దీనిపైన డిబేట్లు చేశారు, చాలామంది దీనివల్ల నష్టపోయారు, చాలామంది దీనికి బలయ్యారు. ఆ మధ్యకాలంలో మీటు అనేటువంటి హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. సో ఇప్పుడు పప్పు యాదవ్ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే పొలిటికల్గా కూడా, రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కోచ్ ఉంటాయి. 80-90% నాయకులు అక్కడి నుంచే వస్తున్నారని చేసినటువంటి కామెంట్ దేశం మొత్తంగా ఉన్నటువంటి మహిళల పైన ఈరోజు ఇది ఎఫెక్ట్ చూపిస్తోంది. బీహార్లో మహిళా కమిషన్ చైర్మన్ అయితే నోటితో ఉమ్ముత అనేటువంటి కాడికి వచ్చిందంటే పప్పు యాదవ్ చేసినటువంటి కామెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బహిరంగంగానే మీడియా ముందే, మైకుల ముందే నోటికి ఏదొస్తే అది, ఎంతొస్తే అంత మాట్లాడడం ఈరోజు దేశం పరువు మనమే తీసుకున్నట్టుగా ఉంది. ఓవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం 33% రిజర్వేషన్ కోసం చట్టసభల్లో మహిళలు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వడివడిగా అడుగులు వేస్తూ రెండు ఉభయ సభల్లో చర్చలు చేస్తూ ఉంటే బయట కొంతమంది నాయకులు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడేటువంటి మాటలు జుగుప్సాకరంగా ఉంటాయి. చంద్రమండలానికి పోయొచ్చినా కానీ స్వదేశంలో ఈ అహంకారపు మాటలు మాత్రం తప్పడం లేదు. వంటిల్లు దాటి చంద్రమండలం పోయినా కానీ ఆపరేషన్